హలో, హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ టు సందేశ్ వరల్డ్. ఈరోజు మా కిచెన్లో నేను ఇవాళ మా నెల్లూరు జిల్లా స్పెషల్ రొయ్యలు చామదుంపల పులుసు చేసుకుంటున్నాను. ఇవండి చామదుంపలు, ఇది తారో రూట్ అని కూడా అంటారు. సో అండ్ ఇవి షింపు, ఆనియను, టొమాటో. ఇది చింతపండు పులుసు చేసుకుంటున్నాం కదా, టామరిన్ కాబట్టి కొంచెం టామరిన్. ఇది నేను చాలా తక్కువ వేసుకుంటున్నాను, 2 పీపుల్స్కి చేసుకుంటున్నాను మెజర్మెంట్స్లో. సో ఎక్కువ ఇష్టపడేవాళ్ళు, పులుపు ఇష్టపడేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ చింతపండు వేసుకోవచ్చు. నాకైతే ఈ రోజుకి ఇది సరిపోతుంది. ఇది ఒక టేబుల్ స్పూన్ కూడా ఉండదు, హాఫ్ టేబుల్ స్పూన్ అలా ఉంటుంది. సో దీంట్లోకి యాజ్ యూజువల్ మనకు ఆయిల్, సాల్ట్, పెప్పరు, చిల్లీ పౌడరు, టర్మరిక్ ఇవన్నీ అవసరము. నేను ఇక్కడ ఇవన్నీ చూపించట్లేదు, అవి మనం కుక్ చేసుకునేటప్పుడు అవన్నీ వాడుకుందాము. నేను ఇప్పుడు రొయ్యల కర్రీ స్టార్ట్ చేసుకుంటున్నానండి. చామదుంపల రొయ్యల పులుసు. దీనికి కావాల్సినంత ఆయిల్ వేసుకుందాము. నేను ఆలివ్ ఆయిల్ వేసుకున్నాను, చూసారు కదా, ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. సో నేనైతే స్పూన్స్ వేయట్లేదు, కావాల్సినంత వేసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను దీంట్లో కొన్ని మెంతులు వేసేసుకున్నాను. మన ప్యాన్ పెట్టేసుకున్నాను కదా, నేను ఈ ఆయిల్లో కొంచెం మెంతులు వేసుకొని పోపు గింజలు వేసేసుకున్నాను. ఆనియన్స్ని ఇలా ఒక సన్నగా తరుక్కున్నాను అనమాట. ఇది ఒక బిగ్ ఆనియన్లో ఒక హాఫ్ ఆనియన్ ఉంటుంది ఇది. సో ఇది కొంచెం మంచిగా సాఫ్ట్గా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ రెడ్గా ఫ్రై చేసేసుకున్నాను. ఇప్పుడు టొమాటోస్ని తీసుకున్నాను, ఒక 2 టొమాటోస్ని. ఈ టొమాటోస్ని కూడా వేసేసుకున్నాను. అందులో ఒక 3 చిల్లీస్ వేసుకున్నాము, గ్రీన్ చిల్లీస్. ఇవి కూడా మంచిగా మెత్తగా కుక్ అయిపోవాలి. మళ్ళీ దీని మీద నేను కొంచెం లిడ్ పెట్టేసుకొని టొమాటోస్ని కూడా సాఫ్ట్గా కుక్ చేసేసుకుంటాను. టొమాటో, ఆనియన్ ఇవి మంచిగా సాఫ్ట్ కుక్ అయిపోయినాయి. ఇందులో ఇప్పుడు నేను ముందుగా కుక్ చేసి పెట్టుకున్న అంటే షింపు ఉంది కదా, ఇది కొంచెం షింపు, సాల్టు, టర్మరిక్ వేసుకొని చేసుకున్నాను. ఇట్లా ఫ్రై చేశాను. సో ఇది వేసుకున్నాము. అండ్ ఇప్పుడు కుక్ చేసి పెట్టుకున్నటువంటి మన చామదుంపలు ఉన్నాయి కదా, తారో రూట్స్, ఇవి కూడా వేసేసుకుంటున్నాను. సో వీటిని మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో నేను ఇందాక ఆల్రెడీ కొంచెం పసుపు మనం షింపులో వేసుకున్నాము, లైట్గా కొంచెం వేసుకుంటున్నాను పసుపు. సో అలాగే 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడరు, మీకు ఎంత కావాలంటే అంత. ఇది కొంచెము పులుసు కూర కాబట్టి పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం చింతపండు పడుతుంది. అండ్ అట్లాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా పడుతుంది. 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను నా మెజర్మెంట్స్లో ఈరోజు నేను చేసే ఈ కర్రీకి. సో మొత్తం మిక్స్ చేసేసుకొని ఒకసారి అన్నిటికీ స్పైస్ పట్టేలాగా చూసుకొని కరివేపాకు వేసుకున్నానండి. ఇది డ్రై లీవ్స్, నా దగ్గర అంత ఫ్రెష్గా లేవు. సో అది వేసేసుకున్నాను. తర్వాత నేను ముందుగా చేసి పెట్టుకున్న ఈ టామరిన్ జ్యూస్ ఉంది కదా, దీన్ని నేను కొంచెం స్ట్రైన్ చేసుకుంటున్నాను. ఎంత రాకుండా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని మళ్ళీ మనకి ఎంత వాటర్ అన్న అవసరమవుతాయేమో చూసుకొని వేసుకున్నాము. ఈ కర్రీ ఎక్కువ వాటరీగా ఉంటే అంత ఏం బాగుండదు, కొంచెం సెమీ లిక్విడ్గా ఉండాలి. సో నేను ఇప్పుడు ఇంకా నాకు అవసరం లేదు. ఈ చూసారా, ఈ మెజర్మెంట్ ఏంటంటే మనం ఏమన్నా ఒక వెజిటేబుల్ వేస్తే ఆ వెజిటేబుల్కి లోపలికి అలా మునిగినట్టు ఉంటే ఎగ్జాక్ట్గా కర్రీకి సరిపడంత లిక్విడ్ ఉందని అర్థము. మోర్ దెన్ ఎక్కువ వేస్తే అది ఎక్కువ లిక్విడ్గా అయిపోతుంది. సో ఇప్పుడు నేను లిడ్ పెట్టేసుకొని కొంచెంసేపు కుక్ చేసుకుంటాను. కర్రీ రెడీ అయిపోయింది. కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకున్నాను.
అంటే ఇట్లా పైన మనకి ఇలా ఆయిల్ వచ్చేస్తూ ఉంటే కర్రీ రెడీ అయి ఉంటే, ఎందుకంటే ఆల్రెడీ నేను ఈ చామదుంపలు అండ్ షింపు కుక్ చేసి పెట్టుకుంటున్నాను కాబట్టి జస్ట్ ఈ టామ్లిన్ పులుసులో ఇది కొంచెం కుక్ అవ్వడం వరకే. అండ్ చూసారు కదా, దీనికి ఇది ఇలా షింపు కూడా ఇది అయిపోయింది. వాటర్ కూడా ఇది సరిపోతుంది. సో ఇంకా నేను దీంట్లో ఏ మసాలా పౌడర్స్ వేసుకోవట్లేదు, ఏం అవసరం లేదండి. ఈ కర్రీ ఇట్లా ఉంటేనే టేస్టీ ఉంటుంది. కావాలంటే కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ధనియా పౌడర్ కూడా యూజ్ చేయటం లేదు. నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను కర్రీస్కి. ఇదండి నా షింపు రొయ్యల పులుసు. ఇది చాలా ట్రెడిషనల్ కర్రీ అండి. యాక్చువల్గా నెల్లూరు డిస్టిక్లో ఎక్కువ చేస్తూ ఉంటారు. షింపును రొయ్యలు వేసుకొని రొయ్యల పులుసు, వంకాయలు వేసుకొని వంకాయతో రొయ్యల పులుసు అవి చేస్తూ ఉంటారు. సో ఈ కర్రీ అయితే చాలా టేస్ట్ ఉంటుంది. మీకు ఎవరైనా నెల్లూరు డిస్ట్రిక్ట్ ఫ్రెండ్స్ ఉంటే అడగండి, వాళ్ళు చెప్తారు. ఈ కర్రీ అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది. దీని యూజువల్గా ఏంటంటే రైస్తో తీసుకోవచ్చు, లేదంటే రాగి ముద్ద ఉంటుంది కదా, రాగి సంగటి అంటాము, అది కూడా కర్నూలు రాయలసీమ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. నెల్లూరు జిల్లా వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. సో దీన్ని రాగి సంగటితోటి కూడా సర్వ్ చేస్తే సూపర్ ఉంటుంది. డైట్ చేసే వాళ్ళైతే రాగి సంగటితో తీసుకోవచ్చు, జొన్న సంగటితో కూడా తీసుకోవచ్చు, రైస్తో కూడా తీసుకోవచ్చు. ఇది ఎక్సలెంట్ కర్రీ అండి. కొంచెం చింతపండు పులుసు తగ్గించుకొని చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఎక్కువ టమాటోస్ వేసుకొని వాడుకోండి, అంతే. నా సజెషన్ ఇంకేం లేదు. సో ఈ వీడియో కానీ నచ్చితే జస్ట్ ఒక లైక్ ఇచ్చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. సీ యూ నెక్స్ట్ వీడియో.